ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరి ఈ ఉదయకాలము మీ అందరూ కూడా ఆసక్తితో భయభక్తులతో వాక్యమును శ్రద్ధాభక్తులతో వింటున్న వారి అందరైనా మీ అందరూ ధన్యులు అని చెప్పటానికి ఏమాత్రం సందేహమే లేదు. బైబిలు వాక్యమును మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 26వ వచనం. రాబోవు దినములలో యాకోబు వేరు పారెను, ఇజ్రాయేలు సిగురు పోయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. ఈ వాక్యములో రాబోవు దినములలో, జరుగుచున్న దినములలో భూలోకములో ఫలభరితముగా చేయును. పేరు పెట్టబడిన ఇజ్రాయేలులు సిగురు పూయును, వారు ఫలించి వేరు తన్నును. దేవుడు వాక్యం ఇక్కడ చెబుతున్న మాటల్లో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదర, ఈ దినాలలో నీవు సిగురు పెట్టవలసిన వారు, ఫలించవలసిన వారు, ఆశీర్వదించబడిన వారు, ఆశీర్వాదముగా ఉండవలసినటువంటి అనుభవం కలిగి ఉండాలంటే దేవుని మీద మనము ఎలా ఆధారపడి నీ భక్తి జీవితాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏదో ఆ టైం వరకే కాదండి, ఎప్పుడు నీ పెదవుల గుండా ఆయన స్తుతి యాగం ఉండాలి. ఎప్పుడు నీ హృదయములో దేవుని వాక్యము ముద్రించబడాలి. ఎప్పుడు నీ పాదములు ఎప్పుడు సమాధాన మార్గములు నిలిచినప్పుడు దేవుడు నిన్ను వేరు పారినట్లుగా, సిగురు పోయినట్లుగా, ఫలభరితమైన జీవితముగా ఆయన ఆ వ్యక్తిని మారుస్తాడు. ఎందుకంటే కీర్తనలో 92వ కీర్తనలో 13వ వచనంలో చూస్తే అక్కడ మాట, యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆవరణములో వర్ధిల్లెదరు. చూడండి, ఎప్పుడైతే క్రమ పద్ధతిలో వీళ్ళు భక్తి శ్రద్ధలు చేస్తారో, ఎప్పుడైతే క్రమ పద్ధతిలో పరిశుద్ధ దినాన్ని ఆచరించి పునరుద్ధాన దినమును దేవునితో గడిపి సంఘములో ఉపదేశము చేత, సంఘములో దేవుని వాక్యము చేత లోతైన మర్మముల ద్వారా నాటబడుతున్నటువంటి అనుభవాలుగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతారో, ఇక్కడ నాటబడిన వారై మన దేవుని ఆవరణములో వర్ధిల్లెదరు. చాలామంది ప్రార్థనకి వెళ్తారు వస్తారు, మందిరానికి వెళ్తారు వస్తారు. అది చిన్న మందిరమైనా, పెద్ద వేల కొలది ఉన్నటువంటి మందిరమైనా, నువ్వు మందిరానికి వెళ్ళి రావటమే ఒక్కటే పాయింట్ కాదు. లేకపోతే ఆదివారం నాడు నేను వచ్చాను, ఏదో ఒక గంట ప్రార్థన చేసుకుని వచ్చాను, ఇది పాయింట్ కాదు. నువ్వు దేవుని వాక్యము చేత, ఉపదేశము చేత నీవు నీ హృదయములో నాటబడి ఉండాలి. అప్పుడు ఆ దేవుని మందిరములో నువ్వు వర్ధిల్లుతావు. వాక్యం చెప్తున్న మాట 3 విషయాలు చెప్తున్నాడు. వేరు పారినట్లుగాను, సిగురు పోయినట్లుగాను, ఫలభరితముగా మార్చబడినట్లుగా మందిర ఆవరణంలో మీరు అలాగున వర్ధిల్లాలి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అతడు అది కాలవన వారన దానిని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరములో చింత నొందదు, కాపు మానదు. చూశారు, ఇక్కడ ఎప్పుడైతే పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో, ఇది పరిశుద్ధమైన దేవుని సన్నిధిగా, సంఘముగా, ఆ ఫలభరితముగా చెప్పుచున్నటువంటి మాటలు ఇవి. జలములు అంటే జలములు దేవుని వాక్యం అనే పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి సంఘములో ఒక చెట్లతో పోల్చి, అది కాలవన ఏరును నాటబడినట్లయి దాని కాలము దానికి ఎట్ట కలిగినను, అది దేనికి భయపడక అది దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరము కూడా చింత నొందదు, కాపు మాన. దేవుడితో నీవు ఉండవలసినటువంటి తీర్మానం ఏంటంటే, ఎప్పుడూ నీలో క్రిస్మస్ అయిపోయింది, జనవరి అయిపోయింది,
చాలిక మరలా తిరిగి బతుకుంటే చక్కగా ఏదన్నా బాగుంటే ఇంకేదో అన్నట్లుగా ఇంకా లోకపు పరిస్థితుల్లో వాటిల్లో మునిగిపోయి తేలిపోయి ఏదో ఆనాటికి మళ్ళీ ఏదన్నా బాధ కలిగినప్పుడు ఇది కాదండి. క్రమ పద్ధతిలో నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడు నువ్వు నాటబడిన అనుభవంలో ఉన్నప్పుడు వాటికి మెట్ట కలిగినను వాక్యం చెప్తున్న మాట భయపడదు. అది వర్షము లేని సంవత్సరము కూడా చింత నొందదో కాపు మానదు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఆగదు. యెషయా గ్రంథములు 32వ అధ్యాయములు 15వ వచనములో అడవి గాడిదలకును ఇష్టము చొప్పునను మందలు మేపు భూమి గల ఉండును, అరణ్యములో ఫలభరితమైనటువంటి భూమిగాను ఫలభరితమైనటువంటి భూమి వృక్షముగా నుండును. సరే, ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే అరణ్యముగా ఉన్నటువంటి ప్రదేశాలు కూడా ఫలభరితమైనటువంటి భూమిగాను ఫలభరితమైనటువంటి భూమి కలిగినటువంటి వృక్ష ఫలముగా ఉంటుంది. ఆయన సన్నిధికి వచ్చిన వాళ్ళు ఎడారిగా ఉండిపోయిన జీవితాలు, అరణ్యముగా మారిపోయిన జీవితాలు, మోడుబారిపోయిన జీవితాలు, యేసుక్రీస్తు యొక్క ఆయన జీవనదిని అనగా దేవుని సన్నిధి సంగమ సహవాసములో ఉన్నప్పుడు అట్టి వారిని ఆయన చెబుచున్నటువంటి మాట ఏంటంటే వాళ్ళు ఫలభరితముగా ఉంటారు. ఫలభరితం అనేది యేసుక్రీస్తులో ఉన్నది. యేసుక్రీస్తే ఫలభరితమైనటువంటి జీవితం. నేనే నిజమైన ద్రాక్షవల్లి అంటాడు ఆయన. ఎవరు నాలో అంటకట్టబడి ఉంటే వాడు బహుగా ఫలిస్తాడు. ఫలభరితమైన జీవితం యేసుక్రీస్తే. యేసుక్రీస్తులోనే నువ్వు ఫలిస్తావు. ఆయనకు నువ్వు అంటకట్టబడి అనుభవాలు సంఘములో నీవు ఉండాలని లేఖనాలు ఇక్కడ తెలియచేస్తున్న మాటలు మీరు గమనించాలి. ఎందుకంటే యెషయా గ్రంథములో 16వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఆనందము సంతోష ఫలభరితమైనటువంటి పొలములో నుండి మానిపోయిను, ద్రాక్ష తోట సంగీతమును వినబడదు, ఉత్సాహధ్వని వినబడదు. ఇదిగో ఏమవుతుందంటే ద్రాక్ష తీగలైనటువంటి లేనటువంటి లేడు, ద్రాక్ష తీగలు ఇదిగో ఇక్కడ మనం చూస్తే సంతోషము కేకలు, ఇదిగో అక్కడ మానిపోయినటువంటి పరిస్థితి కలుగుతుంది. ఎందుకు మానిపోయినాయి? ఒకప్పుడు ఆనందము సంతోషభరితమైనటువంటి ఫలభరితమైనటువంటి స్వరం వినబడేది, మానిపోయినాయి. ద్రాక్ష తీగలు సంగీతమును వినబడుచు, ఉత్సాహధ్వని వినబడుచున్నటువంటి గాయకులు అక్కడ గాన ప్రతిగానాలు పాడినటువంటి దినాలన్నీ కూడా మానిపోయినాయి. సంతోషపు కేకలు ఆగిపోయినాయి. ఒకప్పుడు చూస్తే కొంతమంది యేసుక్రీస్తు నొద్దకు వచ్చి ఎన్ని విధాలుగా ప్రభుని ఆరాధించేవాళ్ళు, పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, ఆత్మీయ ద్వారా అనేక సంగతులు, అనేక విషయాలు. కానీ ఈరోజు కొంతమంది జీవితంలో వాక్యం వింటున్న కొంతమందిలో ఈరోజు ఆ సంతోషం లేదు. లోకములో ఉన్నదాన్ని బట్టి సంతోషిస్తున్నావేమో, అక్కడ సంతోషం లేదు. మనిషి జీవితం చిన్నక మాత్రమే, అంతలో కనబడి ఇంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితం. యేసుక్రీస్తును సంతోషంగా నువ్వు తిరిగి స్వీకరించు. ఎక్కడ విడిచిపెట్టేశావో, ఎక్కడ తోసివేశావో, ఎక్కడ మానేశావో, ఎక్కడ దేవునికి దూరముగా ఉన్నావో, దేవుని వాక్యం చెప్తున్న మాట ఇదిగో నిన్ను, నీ కుటుంబాన్ని ఆనందభరితులుగా, ఫలభరితులుగా దేవుడు నిన్ను ఉంచటానికి ప్రభు మాటలు చెప్తున్నారు. యెషయా గ్రంథంలో 10వ అధ్యాయంలో మనం చదివితే ప్రియమైన దేవుని బిడ్డలారా 10-18లో చూస్తే ఒకడు వ్యాధిగ్రస్తుడు క్షీణించిపోవునట్లుగా శరీరము ప్రాణముతో కూడా అతనిని అడవికిని అతని ఫలభరితమైన పొలమునకు కలిగిన మహిమను అది నాశనము చేయును. ఏమైపోతుంది మనిషి జీవితం అంటే ఒకడు వ్యాధిగ్రస్తుడుగాను, క్షీణించిపోయేటువంటి శరీర ప్రాణములను క్షీణించిపోయే పరిస్థితులుగాను నాశనమైపోతున్నాయి. మనిషి జీవితముల గురించి మాట్లాడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు ప్రభు నద్ద ఉన్నవారు, ఒకప్పుడు ప్రభు ఆయన చెప్పినటువంటి నడిపింపులో ఉన్నవారు, ఆయన చెప్పినటువంటి ప్రార్థనలో ఉన్నవారు, ఆయన చెప్పినటువంటి రీతిగా నడుచు. ఇంకా కొంతమంది చెప్పమంటారా?
వేళ్ల కొలది, సంవత్సరాల కొలది వాక్యాలు వింటూ దేవుని సన్నిధిలోని మాటలు వింటూ ఉంటారు, కానీ మనస్సు మారదు. అందుకే ఫలభరితం లేదు వారి జీవితం. క్షీణించిపోతూ 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 వ్యాధిగ్రస్తులుగాను క్షీణించిపోతూ శరీరం ప్రాణం అంతా కూడా పాడైపోయినటువంటి రీతిగా నాశనము కలుగుతున్నది. ఇది అపవాది అయిన సాతానుల ద్వారా కలిగినవి. ఇర్మియా గ్రంథములో 12వ అధ్యాయములో 2వ వచనములో మనం చదివితే, నీవు వారిని నాటిచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలమును ఇచ్చును, వారు ఇచ్చుచున్నారు, వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు, కనుక వారు అంతరంగము నాకు దూరముగా ఉన్నది. చూసావా? దేవుడు నిన్ను ఫలింపు చేయటానికి, దేవుడు నిన్ను వేరుతంటానికి, దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి ఆయన నీకు సమీపముగా ఉన్నాడు, నోటికి సమీపంగా ఉన్నాడు. కానీ కొంతమంది హృదయమో దూరంగా ఉంది. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదర, ఎక్కడ నీ హృదయం దూరముగా ఉందో దేవునికి లోబడి ఉండు, దేవుడి మాటలు విను, దేవుని బట్టి నువ్వు దేవునితో నిబంధన కలిగి నడుచుకో. నీ జీవితం ఒక ఫలభరితముగా మార్చబడే సంవత్సరమే ఈ సంవత్సరం. నీ జీవితాన్ని ఒక ఫలభరితముగా మార్చడానికే యేసుక్రీస్తు లోకమునకు వచ్చి ఉన్నాడు. ఆయన కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 6వ వచనములో మనం చదువుతున్నాం. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారితే ఇంటివలే కట్టబడతారు. అర్థమవుతుందా? క్రీస్తుని మీరు అంగీకరించిన విధముగా ఆయన యందు మీరు వేరుపారితే ఇంటి వలె కడతారు. ఇల్లు పునాది మీద కట్టబడుద్ది, చక్కగా గోళ్ళు అమర్చబడతాయి, చక్కగా రూపుదిద్దుకుంటుంది. ఇల్లు ఎలా కట్టబడి చూడ ముచ్చటగా ఉంటుందో, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అనే పునాది మీద నువ్వు యేసుక్రీస్తు అనే వేరును నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించి ఉన్నట్లయితే అట్టి ఫలభరిత జీవితము నీకును నీ కుటుంబానికి ఒక ఇల్లు వలె కట్టి ఫలభరితముగా అభివృద్ధి నొంది సంతోషభరితులుగా నీ ప్రాణ ఆత్మ శరీరములకు సుఖజీవనమును కలుగు చేసేటువంటి సంవత్సరాలుగా దేవుడు నీ జీవితంలో మార్చబడును గాక. దేవుడిని అంగీకరించు, నీ హృదయము దేవునికి, దేవుని పట్ల నువ్వు కనికరం పొందుకుంటావు. దేవుని కాదని దేవునికి దూరముగా ఒకవేళ గడిచిన దినాలలో ఏమైనా ఉన్నాయేమో మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. దేవుడి సన్నిధిలో ఒక తీర్మానం చేసి, నేను ఇక దూరము కాదు, నేను నీకు సమీపముగా ఉంటా, నీలో నన్ను అంటకట్టబడి జీవితం నాకు దయచేయి యేసయ్యా అని కళ్ళు మూసి ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, విశేషమైన అతి పరిశుద్ధ నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా మరి ఉదయకాలము మీ వాక్యం విన్న మీ బిడ్డల్ని ఫలభరితులుగాను దీవెనకరముగాను ఆశీర్వాదకరముగా మీరు ఉండటానికి పిలుచుకున్నారు ప్రభువా. మూలవాక్యములో మీరు చెప్తున్న మాట, రాబో దినములలో వేరుపారాలి, సిగురు పూయాలి, ఫలభరితముగా ఉండాలని మీ వాక్యము చెప్తూ, ఎక్కడ వారి ఫలాలు ఆగిపోయినో, ఎక్కడ వారు సిగురు పెట్టట్లేదు, ఎక్కడ వేరు లోతుకు వెళ్ళలేదో ప్రభు, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు పరిశుద్ధంగా ఉంటాయి. అట్టి వేరుతో పరిశుద్ధమైన వేరులో నాటబడినటువంటి కుటుంబాలుగా మీ మాటల ప్రకారంగా జీవించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.